జిల్లా దుబ్బాక మున్సిపల్ పట్టణం పరిధిలోని ధర్మాజీపేట వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పట్టణ యూత్ అధ్యక్షులు కరాటే మాస్టర్ బోరని శ్రీకాంత్ విలేకరులతోటి మాట్లాడుతూ నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లు రవి గెలుపు కొరకు ఆ ప్రాంతంలోని ముమ్మరంగా ప్రచారం చేస్తున్న సమయంలో అభ్యర్థి మల్లు రవి భోజనం చేసే సమయంలో వారితో మాట్లాడే సమయంలో నన్ను 2 నిమిషాలు ఆగు తర్వాత మాట్లాడదాం అంటే ప్రక్కకు వెళ్లాను. అంతేగాని వారు దళిత సామాజిక వర్గంలో విభేదాల గురించి మాట్లాడలేదు. మాల మాదిగా సామాజిక వర్గాన్ని వేర్వేరుగా చూస్తున్నారని, సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు చేసి పెడుతున్నారని, బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత సామాజిక వర్గంలో చిచ్చు పెడుతున్నారని అన్నారు. మల్లు రవిని ఎదుర్కొనలేకనే ఇలా చేస్తున్నాడని అన్నారు. నేను ఎస్సీ మాల కులానికి చెందిన వాడిని, నన్ను ఎస్సీ మాదిగా అని తప్పుడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ చేయడం సరికాదన్నారు. నేను చర్చకు సిద్ధం, మీరు చర్చకు సిద్ధం అయితే రండి, దొరలకు అమ్ముడుపోయి పార్టీ మారిన వ్యక్తిని అని అన్నారు. నాగర్ కర్నూలు ఓటర్లు ప్రజలు ఆర్ఎస్ ప్రవీణ్ మాటలను నమ్మి మోసపోవద్దు. మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. నేను అంబేద్కర్ వాదిని, ఆయన భావజాలం ఉన్న వ్యక్తిని అని అన్నారు. మల్లు రవిని రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక ఫేక్ వీడియోలు పెట్టి నాపైన దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇక అలాంటి వీడియోలని తరిమి కొట్టాలి. నాగర్ కర్నూలు ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. బహుజన వర్గంలో చిచ్చు పెడుతున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని యువత గాని ప్రజలు గాని తరిమి కొట్టాలి అని కోరారు. ఈ విషయంపై నాగర్ కర్నూలులోని 5వ తేదీన విలేకరులతో ప్రెస్ పెట్టడం కూడా జరుగుతుందని తెలిపారు. నా పేరు బురాని శ్రీకాంత్, దుబ్బాక మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని. మా విలేజ్ ధర్మాజీపేట్ ఎస్సీ మాల కుల వర్గానికి చెందిన వ్యక్తిని, అంబేద్కర్ వాదిని. నేను ఎస్సీ కుల మాల, నేను మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. కావాలి అంటే నా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ అన్నీ చూసుకోండి. నేను ఎస్సీ కుల మాల సామాజిక వర్గానికి చెందిన వాడిని, అంబేద్కర్ వాదిని. డాక్టర్ మల్లు రవి సార్ అనే వ్యక్తి నా గురువు. నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండడానికి కారణము మల్లు రవి సారు. ఆయన మీద అభిమానంతో నాగర్ కర్నూలుకు ప్రచారం చేయడానికి గత 4 రోజులుగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఆ ప్రచారంలో భాగంగా వనపర్తిలో పలు తండాలలో ప్రజల సమస్యలపై తిరగడం జరిగింది, ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఎంబీహెచ్ చర్చిలో అల్పాహారం చేసే సమయంలో మల్లు రవి సార్తో టిఫిన్ చేసే సమయంలో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు సార్ ఏమన్నాడంటే, పాస్టర్ సార్తో మాట్లాడుతున్నాము, 2 నిమిషాల తర్వాత మాట్లాడదామని సార్ నాకు చెప్పడం జరిగింది. దాని విషయంలో నేను పక్కన జరగడం జరిగింది. దాని విషయాన్ని వేరే విధంగా మల్లు రవి సారు మాదిగకు సంబంధించిన వ్యక్తులను అవమానిస్తుందని, వేరే విధంగా దళిత నాయకుని దగ్గరకు రాణిస్తలేడనని, దళిత నాయకుడు ముందర కూర్చోవద్దని, వాళ్లకు నచ్చిన విధంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళకు నచ్చిన విధంగా వేరే విధంగా వాక్యాలు చేస్తున్నారు, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అసలు అదంతా ఏం లేదు. మల్లు రవి సార్ అంటే దైవంతో సమానం. నాకు మల్లు రవి సారే నాకు అన్నం పెట్టిండు. మల్లు రవి సార్ వల్లనే ఈ విధంగా నేను ఈ పొజిషన్లో ఉన్నా. మల్లు రవి సార్ వల్లనే నేను ఈ పొజిషన్కి వచ్చిన. మల్లు రవి సార్ వల్లనే ఆయన మీద ఉన్న గౌరవంతో నాగర్ కర్నూలుకు ప్రచారం చేయడానికి వచ్చిన. అలాంటి మంచి మనిషి, ప్రజల మనిషి, ప్రజల్లో నుంచి పెట్టిన మనిషి, అలాంటి మనిషి కోసం నేను ప్రచారానికి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి, ఎంపీ అభ్యర్థి మాలా మాదిగాని వేరు చేస్తూ నేను మాదిగ వర్గానికి చెందిన వ్యక్తినని ప్రచారం చేస్తూ అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్న మమ్మలను ఒకే ప్లేట్లో తినేటోళ్ళము, పొద్దున లేస్తే ముఖం చూసుకునేటోళ్ళము. మాలా మాదిగానే తేడా లేదు. ఎస్సీలం అంటే అందరం ఒకటే, అందరం బహుజనవాదులమే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పుట్టిన వాళ్ళనే. అదంతా తెలిసిన ఐఏఎస్ చదివినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి 100 కోట్లకు అమ్ముడు పోయి ఎంపీ టికెట్ తెచ్చుకొని బహుజనులను అందరినీ రోడ్డు మీకు తెచ్చిన వ్యక్తి ఈ రోజు కుల వివక్ష చూపిస్తూ మన మీద రాజకీయం చేయాలనుకుంటుండు. మిత్రులారా గమనించండి. మన మల్లు రవి సారు మన జాతి కోసం, మన కోసం కొట్లాడే వ్యక్తి మన మల్లు రవి సారు. నేను దుబ్బాక కాన్సెన్సీ మారుగుమ్మూల గ్రామం ధర్మాజిపేట నుంచి వచ్చి నేను నాగర్ కర్నూలులో ప్రచారం చేస్తున్నా. అంటే కార్యకర్తకు విలువనే ప్రచారం చేస్తానా? నేను ఈరోజు అడుగుతున్నా. కార్యకర్తకు విలువిచ్చింది కాబట్టి నేను నాగర్ కర్నూలు వచ్చి ప్రచారం చేస్తున్నా. మల్లు రవి సార్ మీద ఉన్న అభిమానంతో నాలాంటి నాయకులను, దళిత బిడ్డలను ఎంతో మందిని పైకి తీసుకొస్తాడనే ఉద్దేశంతో నేను అక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నా. కానీ దళిత ద్రోహి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, ఆయన ఉద్యోగానికి నేను గౌరవిస్తా. నేను డిగ్రీ ఫెయిల్ క్యాండిడేట్ని అయినా నేను ఆయన ఉద్యోగానికి నేను గౌరవిస్తున్నా. కావాలి అంటే నా స్టడీ సర్టిఫికెట్లతో నాగర్ కర్నూలులో 5 తారీఖు ప్రెస్ మీట్ పెడుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే
నేను మాదిగ వర్గానికి చెందిన వ్యక్తిని అని అన్నావు కదా, బహిరంగ సభకు రా, నేను ప్రెస్ మీట్ పెడుతున్నా. మల్లు రవి సార్ దైవము, అలాంటి వ్యక్తి గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాం. ఓడిపోతా అనే భయంతో కులాలను విభజిస్తూ రాజకీయం చేస్తున్నాం. అన్నదమ్ముల లెక్క ఉన్న వ్యక్తులను విభజిస్తున్నాం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఖబర్దార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గెలిచేది మా మల్లు రవి సారు, నా గురువు. ఆ గురువు మీద ఉన్న భక్తితో నేను ఇక్కడ దాకా వచ్చి నేను ప్రచారం చేస్తే నన్ను మాదిక వర్గానికి చెందిన వ్యక్తిని దుర్ప్రచారం చేస్తూ మాదిగల మధ్యలో చిత్తు పెడుతున్నావు. ఇలాంటి చిత్తు పెట్టే నాయకుడు కావాలా, మన జాతి కోసం కొట్లాడే మల్లు రవి సార్ కావాలా? మీరే ఆలోచించండి ప్రజలారా. నేను 5 తారీఖు నాడు బహుజనులందరికీ మీటింగ్ పెడుతున్నా, ప్రెస్ మీట్ పెడుతున్నా. అందరం వచ్చి బహిరంగ సభలో నా స్టడీ సర్టిఫికెట్లతో సహా ఎస్సీ మాలకుల వర్గానికి చెందిన వ్యక్తిని నిరూపిస్తున్నా. దమ్ము ధైర్యం ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను వచ్చి ఇక్కడ నిలబడమను. నేను ఏ కుల వర్గానికి చెందిన వ్యక్తినో ఆయనకే తెలుస్తుంది. మిత్రులారా, మీరే గమనించండి. దళితులము అది ఇది అని వేరే చూస్తుండు, ఏదో విధంగా ఫేక్ ప్రచారం చేస్తూ గెలవాలని చూస్తుండు. అలాంటి అన్ని ఫేక్ ప్రచారాలు నమ్మకండి. నన్ను ఎవరో వీడియో చేపిస్తలే, ప్రతి పండక్కు మా దైవమైన మల్లు రవి సార్ పోస్టర్తో నేను పోస్టర్ పెడుతున్నా, కావాలంటే చూడండి. అన్ని నేను 5 తారీఖు నాడు ప్రెస్ మీట్ రోజు రిలీజ్ చేస్తా, పేపర్కి రాసిన న్యూస్లు రిలీజ్ చేస్తా, అన్ని రిలీజ్ చేస్తా. మన మల్లు రవి సార్ని గెలిపించండి, మన జాతి కోసం కొట్లాడండి, మన జాతి బిడ్డను గెలిపియండి. ఇలా దొరల కోసం 100 కోట్లకు అమ్ముడు పోయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం కాకుండా మన జాతి కోసం కొట్లాడే 40 ఏళ్ల చరిత్ర ఉన్న మల్లు రవి సారు మన జాతి బిడ్డని ఈ రోజు గెలిపిద్దాం, మన జాతిని గెలిపిద్దాం, మన జాతి జెండా నిలబెడదాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై భీమ్. నేను అంబేద్కర్ వ్యాధిని.